హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టఫ్ అండ్ వెల్కమ్ టు డే 33 అండి. సో ఈ రోజుకి నేను నా హెల్త్ జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజుకి 33 డేస్ అయితే అవుతుంది మంతెన గారి డైట్లో. అండ్ ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఏమైందో మొత్తం చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. మీకు వీడియో నచ్చిందో లేదో నాకు తెలియట్లేదు. వీడియో అయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లిస్ట్ ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ 500 లైక్స్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వాటర్ రెడీ అనమాట. సో నా మార్నింగ్ రొటీన్లో లేచిన వెంటనే లీటర్ వాటర్ తాగేస్తాను. సో అందరూ ఇదే మోతాదులో తాగాలని కాదు, కానీ నేను లేచిన వెంటనే వాటర్ తాగుతాను అనమాట ఎంప్టీ స్టమక్ మీద. అండ్ వాటర్ తాగడం కూడా చాలా మంచిది మార్నింగ్ అనే కాదు. సో మన బాడీలో చాలా ఫంక్షన్స్కి వాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన స్కిన్ హెల్త్కి కూడా వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది గ్లో అవడానికి. అండ్ ఒక రోజులో గ్లో వచ్చేస్తుందని చెప్పట్లేదు. సో వాటర్ ఎక్కువ తాగుతాం, మన బాడీకి సరిపడా వాటర్ తాగుతూ ఉంటే చాలా మంచిది అనమాట, హైడ్రేషన్కి కానీ స్కిన్ హెల్త్కి కానీ. అండ్ అలాగే మన బాడీలో చాలా ఫంక్షన్స్కి వాటర్ అవసరం అనమాట. ఫర్ సపోజ్ మనం రాత్రంతా ఫ్లూయిడ్స్ తీసుకోము కదా. సో మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం హైడ్రేషన్ మీద అటెన్షన్ పెడితే చాలా మంచిది అనమాట. చిన్న చిన్న సింపుల్ హెల్త్ హ్యాబిట్స్ సో మనం స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్ట్కి కానీ, అండ్ అలాగే మనకి బాడీలో కొన్ని అవసరం లేని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి బయటికి పంపడంలో కూడా వాటర్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎంప్టీ స్టమక్ మీద అయితే నేను వాటర్ తాగుతున్నాను ఇప్పుడు. అండ్ అందరూ ఒకటే మోతాదులో తాగాలని ఏం రూల్ ఏం లేదు. మీ బాడీకి సరిపడా వాటర్ మీరు తీసుకుంటే మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను 4 లీటర్ వాటర్ కంప్లీట్ చేసేస్తాను. ఇంకా అలా వాటర్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదన్నమాట. కొంచెం రెయినీ సీజన్ కదా, చల్లగా ఉంది. ఈరోజు వర్షం పడింది. సో ఎందుకు ఈరోజు కొంచెం చేయబుద్ధి అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ చేస్తానమాట. ఇంక ఇక్కడ ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నా అండి. ఇది దోశ బ్యాటర్ అనమాట. సో దోశల్లో ఈరోజు జొన్నలు వేస్తున్నాను. అండ్ అలాగే లాస్ట్లో రాగి పిండి కూడా కలిపాను అనమాట. సో జొన్నల్లో మనకి ఫైబర్ ఉంటుంది, అలాగే జీర్ణక్రియకి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి, అండ్ అలాగే ఎక్కువసేపు మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా. సో ప్రోటీన్ కూడా కొంచెం ఉంటుందన్నమాట కొంత మోతాదులో. అలాగే ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే హోల్ గ్రెయిన్గా కూడా తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది మంచి పోషక విలువ ఇస్తుంది. అండ్ అలాగే రాగి వేస్తాను లాస్ట్లో. మనకి రాగి పిండి కూడా కాల్షియం బాగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అలాగే రాగి పిండిలో కూడా కొంచెం ఇనుము, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉంటాయి అనమాట. సో రాగి పిండి కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎనర్జీకి బాగా ఉపయోగపడుతుంది. జొన్నలు 1 కప్పు తీసుకున్నాను, అలాగే రైస్ 1 కప్పు తీసుకున్నాను. మినుములు పొట్టు తీయంది ఒకటి, పొట్టు తీసిన పప్పు ఒకటి, చెరకు 1 కప్పు తీసుకున్నాను అనమాట. సో వాటిని మార్నింగ్ 9కి నానపెట్టాను. ఇంక ఈవినింగ్ రుబ్బుతాను అనమాట. ఇక్కడ ఈరోజు ఇంట్లో వంకాయ, కొత్తిమీర, టమాటా పచ్చడి చేశాను అనమాట. ఇంకా ఇదైతే ఏమంత నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఈ చట్నీ రెసిపీ అది నాకు కొంచెం డైట్ని అయితే ఈరోజు ఏం డిస్టర్బ్ చేయలేదన్నమాట ఈ రెసిపీ. ఇక్కడ వెజిటేబుల్ జ్యూస్ చేసుకున్నాను. 9:30కి వెజిటేబుల్ జ్యూస్ కానీ, మునగాకు జ్యూస్ కానీ, గోధుమ గడ్డ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి తాగుతాను నేను. సో 9:30కి అనమాట. సో 9:30కి తాగుతున్నాను. ఈరోజు వెజిటేబుల్ జ్యూస్లో దోసకాయ వేసాను, క్యారెట్, బీట్రూట్, టమాటో, అలాగే కొత్తిమీర 1 గుప్పెడు, అండ్ అలాగే పుదీనా 1 గుప్పెడు వేసాను అనమాట. సో పుదీనా వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంది, కొంచెం పుల్లగా ఉందన్నమాట. లాస్ట్లో కొంచెం తేనె కూడా కలుపుతాను. సో వెజిటేబుల్ జ్యూస్ మనం వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జ్యూస్కి కొంచెం కేర్ఫుల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్కి పెస్టిసైడ్స్ కొడతారు కదా, పురుగుల మందులు. సో కొంచెం ఎప్పుడైనా సరే బీరకాయ లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. ఒక్కొక్కసారి బీరకాయలు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. బీరకాయ అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో మనకి ఇక్కడ క్యారెట్, బీట్రూట్, టమాటో వీటికి అంత మందు కొట్టరు కాబట్టి చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. కాబట్టి నాటు టమాటాలు ఉంటే ఇంకా మంచిది. సో హైబ్రిడ్ టమాటాస్కి కొంచెం మందు కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాటు టమాటాలు దొరికితే ఇంకా మంచిదన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అండ్ అలాగే కొత్తిమీర కాదు పుదీనా అండ్ కరివేపాకు వేసాను అనమాట. సో దీన్ని ఇలా మిక్సీ పట్టేస్తాను. సో మిక్సీ పట్టి లాస్ట్లో క్లాత్ వేసి వడకడతాను అనమాట. స్టైనర్లో వేస్తే పల్పు వచ్చేస్తుంది. సో ఇంకా క్లాత్ ఇది నేను మొలకలు కడతాను కదా, ఆ క్లాత్ అనమాట. సో సన్లైట్ లేదు నిన్న మొన్న, ఇంకా అందుకే ఈరోజు కొంచెం వేడి నీళ్ళలో మరిగించేస్తున్నాను అనమాట. సో సన్లైట్ ఉన్నప్పుడు మనం ఎండలో ఎక్కువ ఆరబెట్టుకుంటూ ఉంటే మంచిది. సో జిగురు రాకుండా వస్తాయి మొలకలు. ఇంకా వెజిటేబుల్ జ్యూస్ నేను దీంట్లో వేసి వడకట్టేస్తాను అనమాట. సో ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ 11:30కి లంచ్ స్టార్ట్ చేశాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, ఇంకా ఈరోజు లంచ్లో నానబెట్టిన వేరుశనగ తీసుకున్నాను 1 గుప్పెడు. ఇంకా 2-3 రకాలు స్ప్రౌట్స్ పెట్టాను అనమాట. ఒక జామకాయ పెట్టాను, పెసలు, బొబ్బర్లు, శనగలు 1 గుప్పెడు తీసుకున్నాను అనమాట ప్రతిదీ. క్యారెట్, కీరా పెడదాం అనుకున్నా, బట్ ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ తాగాను కదా. సో ఎలాగో వెజిటేబుల్ జ్యూస్లో క్యారెట్, కీరా వేసా అని చెప్పి ఇంక ఈరోజు లంచ్లో పెట్టలేదన్నమాట. సో దిస్ ఈజ్ మై లంచ్.
ఇక మొలకలు కొంచెం పచ్చిగా ఉంటే తినలేరు కదా కొంతమంది. నేను అటు వీడియోలో ఒక రెసిపీ పెట్టాను అనమాట, హై ప్రోటీన్ రెసిపీ, అంటే రాజ్మా అవన్నీ వేసి పెట్టాను అనమాట. సో చాలా మంచి రెసిపీ పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంక ఈ రోజున డైట్లో నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది ఏదైనా ఉందంటే ఈ ఆమ్లెటే అనమాట. సో ఈ ఆమ్లెట్ కొంచెం తినాలనిపించింది ఈరోజు. మా వారికి వర్షం పడింది కదా, ఇంక పచ్చడితో పాటు ఈ ఆమ్లెట్ వేయమన్నారనమాట. ఇంక ఈ ఆమ్లెట్ అయితే కొంచెం డిస్టర్బ్ చేసిందనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ 5కి డిన్నర్ కాబట్టి ఇంకా 4:30 ఆ టైంకే నేను అన్నీ రెడీ ప్రిపేర్ చేసుకుంటా. ఇక్కడ దానిమ్మకాయలు అవి ఒలిచి దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రూట్స్కి. ఇంక ఈరోజు 5:30కి డిన్నర్ అయితే స్టార్ట్ చేశాను. 6 లోపే తినేస్తాను. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక 3 జామకాయలు పెట్టుకున్నాను. జామకాయలు చిన్నవి, అందుకే 3 పెట్టాను అనమాట. ఇంక ఈరోజు దానిమ్మకాయ ఒకటి పెట్టాను. కొంచెం లైటింగ్ లేదేమనుకోకండి, రైనీ సీజన్ కదా, కొంచెం మబ్బుగా ఉంది బయట, సో లైటింగ్ బాగాలేదన్నమాట. అండ్ డిన్నర్ రెడీ అయిపోయింది. హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ పెట్టుకున్నాను, ఒక 3 గుప్పెలు తీసుకున్నా, అంటే ఇవన్నీ కలిపి ఒక 3 గుప్పెలు అవుతున్నాయి. వాల్నట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ కలిపి ఒక 3 గుప్పెలు అయినాయి. అండ్ ఒక దానిమ్మకాయ, ఒక 3 జామకాయలు అనమాట. సో ఇవి చిన్నవి, అందుకే 3 తీసుకున్నాను. సో మంచి వైటమిన్స్, మినరల్స్, మనకి నట్స్లో ప్రోటీన్ మంచిగా ఉంటుంది కాబట్టి అన్నీ కవర్ అవుతున్నాయి నాకు ఇందులో. సో రైస్ తినట్లేదని నేనేం బాధపడలేదు, ఎందుకంటే రైస్లో కంటే ఇందులో ఎక్కువ వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అదనమాట, ఏం తిన్నా అన్నీ కడుపు నిండా తింటున్నాను. బట్ రైస్ ఒకటే అవాయిడ్ చేశాను, కానీ మిగిలినవన్నీ చక్కగా కడుపు నిండా తింటున్నాను అనమాట. ఇవి మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ లాగే అనిపిస్తుంది, బట్ నేను ఆల్రెడీ చెప్పాను నాకు ప్రైస్ ఎంత అవుతుందని చెప్పి. నాకు ఆల్మోస్ట్ ఒక 4000 అవుతుంది మంత్లీ. బట్ 4000 అంటే నాకు ఆల్మోస్ట్ ఎక్కువ ఫ్రూట్స్కే అవుతుంది అనమాట. మనకి ఒక 3000లోనే ఫర్ సపోజ్ పెసలు, బొబ్బర్లు, శనగలు, వేరుశెనగ గుళ్ళు, ఈ నట్స్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ నాకు ఒక 3000 అవుతుంటే ఫ్రూట్స్కే ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇవి జామకాయలు కూడా ప్రైస్ పెరిగిపోయింది. ఇది వరకు జామకాయలు కూడా చీప్గా ఉండేవి. మా చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ దగ్గర, నాది 2013 బ్యాచ్ అనమాట, 10th క్లాస్. సో హై స్కూల్లో ఉన్నప్పుడు నేను ఈ జామకాయ ఓన్లీ 1 రూపీయే, 1 రూపీ చక్కగా కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చేసేవారు. ఇప్పుడు అవి ఏమీ కాదు, మొత్తం ఒక పెద్ద జామకాయలు అయితే 4 జామకాయలు 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కేజీ నిన్న 80 రూపీస్ చెప్పారు గోవా. సో ప్రొమోగ్రనేట్ ఎప్పుడు రేట్ ఎక్కువే కాబట్టి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాగన్నా కొంచెం కష్టమే ఈ రోజుల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 50,000 లేకపోతే కానీ, ఒక 50,000 శాలరీ ఉంటే కానీ మనం ఈ రోజుల్లో కొంచెం బ్రతకడం కష్టమే అనమాట. సో 50,000 సంపాదించగలిగేలా ఉండాలి. మెయిన్ అమ్మాయిలు అనమాట, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం సిచ్యువేషన్. కాబట్టి అమ్మాయిలు చక్కగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ చేతిలో ఖచ్చితంగా ఏదో ఒక పని ఉండేలా చూసుకోవాలి మీరు. సో ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలిగేలా ఉండాలన్నమాట అమ్మాయిలు ఎప్పుడు కూడా. ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. సో ప్రైస్ అయితే కొంచెం ఫ్రూట్స్కే ఎక్కువ అవుతుంది, కానీ నట్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 3000లో వచ్చేస్తాయి మంత్లీ. ఓకే, నాకు అప్పుడప్పుడు కొంచెం గివ్ అప్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇవ్వను, కానీ చేస్తాను. బట్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా 5:30, 6:30 ఆ టైం అయితే ఇంక ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది కదా. నేను రేపటికి మొలకలు కట్టుకుంటున్నాను అనమాట. పెసలు, బొబ్బర్లు, శనగలు ఇవన్నీ ఒక 3 గుప్పలు తీసుకున్నా. సో ఇవి మొలక కట్టేస్తాను అనమాట, ఇవి కర్చీఫ్లో వేసి. ఒకళ్ళు అడిగారు నన్ను ఇలాగా ఒక 2-3 డేస్కి రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమైనా అవుతుందని అడిగారు. 2-3 డేస్కి అయితే ఏమైపోదు, కానీ ఒక 1 వీక్, ఒక 15 డేస్కి అలా అయితే కొంచెం బాగోవు అనమాట, మంచిది కూడా కాదనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ నేను ఇలా చేసి మొలక కట్టేసి ఇంకా పైన ఒక చిల్లుల మూత పెడతాను అనమాట, గాలి తగిలేలా. సో 2 డేస్కి చక్కగా మొలకొచ్చేస్తాయి. నేను ఆల్రెడీ చూపించాను, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో ఉంటుంది చూడండి. ఇంకా దోశల కోసం పప్పు నానబెట్టాను కదా మార్నింగ్ అనమాట. సో ఈవినింగ్ 5-5:30కి ఇంకా నా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. ఇవి రుబ్బేస్తున్నాను అనమాట. ఇప్పుడు రుబ్బేసి ఇంకా నైట్ 9:30, 10 ఆ టైంకి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఈ లోపు కొంచెం బాగా ఫెర్మెంట్ అవుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే 5 కానీ 6 కానీ ఇంకా లేచిన వెంటనే బయట పెట్టేస్తాను. సో కొంచెం పిండి పులిస్తే బాగుంటుంది అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్లో కొంచెం రాగి పిండి కలుపుతా అని. రాగులు ఉంటే మీరు డైరెక్ట్ రాగులన్నా
నానపెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం రాగిపిండి వేసుకున్నా చాలా మంచిది అనమాట. టేస్ట్ కూడా మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగే ఉంటుందండి. సో చాలా మంచిది హెల్త్కి. జొన్నలు రాగిపిండి ఉంటుంది కదా. సో అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.